మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ వెబ్. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇరాన్పై రెండో దశ దాడులు చేపట్టిన ఇజ్రాయెల్, అమెరికా. డ్రోన్లు, క్షిపణులతో ముప్పేట యుద్ధం. టెహ్రాన్ నుంచి తరలి వెళ్తోన్న ప్రజలు. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ వైమానిక దాడులు. భారీ ఎదురు దెబ్బలకు సిద్ధంగా ఉండాలని అమెరికా, మిత్రపక్షాలకు హెచ్చరిక. ఇరాన్పై యుద్ధానికి భారీ స్థాయిలో ఖర్చు చేస్తోన్న అమెరికా 100 గంటల్లోనే 31,000 కోట్లు ఖర్చు చేసినట్టు సిఎస్ఐఎస్ సంస్థ నివేదిక. రష్యా నుంచి చమురు దిగుమతిపై భారత్కు ఊరట. 30 రోజులు కొనుగోలు చేసేందుకు తాత్కాలిక అనుమతి ఇచ్చిన అమెరికా. మధ్యప్రాచ్యంలో యుద్ధంతో దేశంలో వంట గ్యాస్ కొరత. పారిశ్రామిక, వాణిజ్య వినియోగానికి ఇవ్వొద్దని చమురు సంస్థలకు కేంద్రం సూచన. సివిల్స్ ఫలితాలు వెల్లడించిన యూపీఎస్సీ. మొత్తం 958 మంది ఎంపిక. అనూజ్ అగ్నిహోత్రికి ప్రథమ ర్యాంక్, రెండో స్థానంలో రాజేశ్వరి. తెలంగాణలో మొదలైన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక. శిల్పకళా వేదికలో ప్రారంభించిన రేవంత్. జిల్లాల్లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు. చిన్నారులు సామాజిక మాధ్యమం వాడకుండా నిషేధిస్తామన్న చంద్రబాబు. 13 ఏళ్లలోపు వారికి వర్తింపజేస్తామని సీఎం వెల్లడి. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. గగనతలంతో పాటు సముద్రం నుంచి క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా టెహ్రాన్ సహా ఇతర నగరాల నుంచి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. గురువారం ఒకరోజే ఇరాన్లోని 200 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఐడిఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఇరాన్పై రెండో దశ దాడులు చేపట్టామని పేర్కొంది. అటు ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అంతం చేసే ప్రణాళికకు 2025 నవంబర్లోనే రూపకల్పన చేసినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి తెలిపారు. ఇరాన్ యుద్ధ నౌకలే లక్ష్యంగా అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ డ్రోన్ క్యారియర్ నౌకపై దాడి చేశామని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ మేరకు వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. B-52 బాంబర్లతో ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, కమాండ్ కంట్రోల్ పోస్టులను ధ్వంసం చేశామని తెలిపింది. 1965 నుంచి ప్రతి యుద్ధంలోనూ వాటిని వినియోగిస్తున్నామని వివరించింది. హ్యాంగర్లలో ఉన్న ఇరాన్ యుద్ధ విమానాలపై దాడులు చేపట్టామని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎక్స్లో మరో వీడియో పోస్ట్ చేసింది. ఇరాన్ రక్షణ సామర్థ్యం క్రమంగా క్షీణిస్తోందని ఆ వీడియోకు ఒక వాక్యాన్ని జోడించింది. బస్రాలో తమ యుద్ధ విమానం కూలిపోయిందన్న వార్తలను అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్కు చెందిన 6 బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, 3 అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. టెహ్రాన్ సహా ఇతర నగరాల్లోని సైనిక మౌలిక సదుపాయాలపై వైమానిక దాడులు కొనసాగుతున్నట్టు పేర్కొంది. ఇజ్రాయిల్, అమెరికా దాడుల్లో ఇరాన్లో 3,000కు పైగా నివాసాలు దెబ్బతిన్నాయని రెడ్ క్రెసెంట్ సొసైటీ వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు పశ్చిమాసియాలో సుమారు 200 మంది పిల్లలు మృతి చెందారని యూనిసెఫ్ తెలిపింది. లెబనాన్పై కూడా ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేపట్టింది. రాజధాని బీరూట్ సహా దక్షిణ, తూర్పు లెబనాన్లోని పట్టణాలపై బాంబులను జారవిడిచింది. ఫలితంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. బీరూట్ దక్షిణ శివారు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించి హెజ్బొల్లాకు చెందిన భవనాలను నేలమట్టం చేసింది. ఇజ్రాయిల్ దాడుల్లో లెబనాన్లో మృతి చెందిన వారి సంఖ్య 123కు చేరింది. గోలన్ హైట్స్లో ఉన్న సైనిక క్యాంపు సహా హైఫా నగరంలో ఉన్న ఇజ్రాయిల్ నౌకాదళ స్థావరంపై దాడులు చేపట్టామని హెజ్బొల్లా తెలిపింది. లెబనాన్లో భూతల దాడులు చేస్తున్న ఐడిఎఫ్ పైన దాడులు చేశామని పేర్కొంది. లెబనాన్ సరిహద్దుకు 5 కిలోమీటర్ల దూరంలో నివసిస్తున్న ఇజ్రాయిల్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెజ్బొల్లా మిలిటెంట్ సంస్థ హెచ్చరించింది.
ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. త్వరలో చేపట్టబోయే దాడుల్లో భారీ ఎదురుదెబ్బలకు ఇజ్రాయెల్, అమెరికాలు సిద్ధంగా ఉండాలని ఇరాన్ హెచ్చరించింది. దీర్ఘకాలం యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. యుద్ధంలో ఇప్పటి వరకు వినియోగించని ఆధునిక ఆయుధాలతో శత్రువులపై దాడి చేస్తామని వెల్లడించింది. అటు ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేసే అంశాన్ని యుఏఈ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నాయి. బహ్రెయిన్లోని ఇజ్రాయెల్ ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. రాజధాని మనామాలో 2 హోటళ్లు, ఓ భవనంపై దాడి జరిగిందని బహ్రెయిన్ అంతర్గత మంత్రిత్వ శాఖ ఎక్స్లో పోస్ట్ చేసింది. దోహాలోని అల్ ఉదైద్ వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని ఖతార్ రక్షణ శాఖ తెలిపింది. 13 క్షిపణులను గగనతలంలోనే అడ్డుకున్నట్టు వెల్లడించింది. దాడుల నేపథ్యంలో ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దని ఖతార్ ప్రభుత్వం ప్రజలకు సూచించింది. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరం దిశగా వచ్చిన 3 బాలిస్టిక్ క్షిపణులను కూల్చివేశామని సౌదీ అరేబియా రక్షణ శాఖ తెలిపింది. కువైట్ పైన డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. అమెరికా వైమానిక స్థావరం సమీపంలో పేలుడు సంభవించి మంటలు చెలరేగినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కువైట్లోని రాయబార కార్యాలయాన్ని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. తమ భూభాగంలోని ఇరాన్ ఆస్తులను ఫ్రీజ్ చేసే అంశాన్ని యుఏఈ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. జోర్డాన్పై ఇరాక్ మిలీషియా డ్రోన్ దాడులు చేపట్టింది. ఇర్బిడ్ నగరం దిశగా దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చివేశామని జోర్డాన్ రక్షణ శాఖ తెలిపింది. ఇరాన్ దాడుల నేపథ్యంలో టెల్ అవీవ్లోని స్థానికులు అండర్ గ్రౌండ్ రైల్వే స్టేషన్లో తలదాచుకుంటున్నారు. డ్రోన్లు, క్షిపణులు దూసుకురావడంతో జెరూసలేం సహా ఇతర నగరాల్లో ఎయిర్ రైడ్ సైరన్లు మోగాయి. ఇరాన్పై ప్రారంభించిన ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీకి అమెరికా విపరీతంగా ఖర్చు చేస్తోంది. యుద్ధం ప్రారంభమైన తొలి 100 గంటల్లోనే అమెరికా ఏకంగా 31,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అంచనా వేసింది. ఈ లెక్కన రోజుకు సుమారు 7,400 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు పేర్కొంది. యుద్ధం ప్రారంభ దశల్లో ఇరాన్పై వైమానిక దాడుల కోసం అత్యంత అధునాతనమైన, ఖరీదైన ఆయుధాలను వాడటం వల్ల ఖర్చు ఎక్కువైందని CSIS వివరించింది. అయితే రాబోయే రోజుల్లో తక్కువ ఖర్చుతో కూడిన ఆయుధాలను వాడటం ద్వారా ఈ వ్యయం కొంత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇరాన్తో కొన్ని వారాలు యుద్ధం జరిగే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికా రక్షణ శాఖకు అదనపు నిధులు మంజూరు చేయాల్సి వస్తుందని CSIS స్పష్టం చేసింది. మధ్యప్రాచ్యంలో యుద్ధం, హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన వేళ రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్కు ఊరట దక్కింది. 30 రోజుల రష్యా నుంచి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా భారత్కు తాత్కాలిక మినహాయింపునిచ్చింది. ఇరాన్పై యుద్ధం కారణంగానే ఈ వెసులుబాటు కల్పించినట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాల కారణంగా ఇప్పటికే చమురు, గ్యాస్ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థలో స్థిరత్వాన్ని కొనసాగించడానికి రష్యా చమురు కొనుగోలు చేసుకునే వెసులుబాటు భారత్కి ఇస్తున్నట్లు బెసెంట్ రాసుకొచ్చారు. ఇప్పటికే సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు నౌకల నుంచి మాత్రమే కొనుగోళ్లు చేయాలని స్పష్టం చేశారు. ఇది రష్యాకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే అవకాశం లేదన్నారు. అమెరికాకు భారత్ ముఖ్యమైన భాగస్వామి అని బెసెంట్ వెల్లడించారు. భవిష్యత్తులో అమెరికా ముడి చమురు కొనుగోళ్లను భారత్ పెంచుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అమెరికా ఆంక్షలు, ఆ దేశంతో ఖరారైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం కారణంగా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లను గణనీయంగా తగ్గించింది. ఇరాన్కు ఇజ్రాయెల్, అమెరికా మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధంతో వంట గ్యాస్ సరఫరాపై ప్రభావం కనిపిస్తోంది. ఈ మేరకు ముందస్తు చర్యలు చేపట్టిన కేంద్రం LPG సరఫరాలో గృహ వినియోగదారులకే ప్రాధాన్యం ఇవ్వాలని చమురు మార్కెటింగ్ సంస్థలను ఆదేశించింది. పరిశ్రమలు, పెట్రోకెమికల్ రంగాలకు LPG సరఫరాలో తాత్కాలిక పరిమితులు విధించాలని సూచించింది. ప్రస్తుతం LPG దిగుమతుల్లో ఏర్పడ్డ అంతరాయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఖతార్ నుంచి LPGని దిగుమతి చేసుకుంటుండగా ఇరాన్ దాడులతో ఆ దేశం LPG సరఫరాను నిలిపివేసింది. అటు భారత్కు గ్యాస్ విక్రయించేందుకు ఆస్ట్రేలియా, కెనడా సంసిద్ధత వ్యక్తం చేశాయి. పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వినియోగించకుండా నిషేధం విధించనున్నట్లు శాసనసభలో ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా శాసనసభలో మాట్లాడిన సీఎం సోషల్ మీడియా బ్యాన్పై 90 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. టెక్నాలజీని వాడుకుంటే ఆయుధంగా పనిచేస్తుందని, బానిసైతే జీవితాలు నాశనమవుతాయని హెచ్చరించారు. ద్రవ్య వినిమయ బిల్లును ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బిల్లును సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఏపీలో ఎలాంటి విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందని స్పష్టం చేశారు.
3 పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పథకాలు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సఖ్యతతో పనిచేస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై భారం మోపిందని, రాష్ట్రాన్ని గట్టెక్కించే బాధ్యత తీసుకుని ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాబోయే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. కేంద్రం సహకారంతో ప్రపంచం మెచ్చేలా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఆ రోజు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైంది. రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటామని విషయం. అమరావతి కేంద్ర సహకారంతో ఈరోజు ట్రాక్లో పెట్టాం. 3 ఏళ్లలో ఒక రూపగా ఇది వస్తుంది. నెక్స్ట్ సెషన్కంతా ఎమ్మెల్యేలు కూడా మీ క్వార్టర్స్లో మీరు ఉండే వెసులుబాటు వస్తుంది. ఇక్కడే ఉంటారు, ఇక్కడే మినిస్టర్స్ కానీ అందరం కూడా కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తాం. ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో అయి ఉండేది. రాష్ట్ర హైకోర్టు ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు ఆమోదించాలి. దానికి కేంద్రం సహకరిస్తే ఆటోమేటిక్గా అవుతుంది. కేంద్రం సహకరిస్తున్నారు. కోర్టులో కూడా మనం వర్కౌట్ చేసుకొని అది పూర్తి చేయాల్సిన అవసరం మనం రికమెండ్ చేశాం. పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా చర్యలు తీసుకుంటామని సీఎం తెలిపారు. 13 ఏళ్లలోపు వారు సామాజిక మాధ్యమాలు వాడకుండా నిషేధం విధిస్తామని ప్రకటించారు. 13 నుంచి 16 ఏళ్ల వారి విషయంలో నిషేధం విషయంపైన ఆలోచిస్తున్నామన్న సీఎం, పిల్లలు చెడిపోకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం సీఎం చంద్రబాబు తీర్మానం చేశారు. ఆత్మనిర్భర్ వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా ఏపీని అగ్రగామిగా నిలపడమే తీర్మానం ఉద్దేశమన్నారు. ఏపీని 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా నిలపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. ఇది కాకుండా దిశ స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు పెట్టుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడే చెప్పాను. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 3 రీజన్లుగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మన రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తామని మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే సమయంలో వైసీపీపై సీఎం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష హోదా ఎవరూ ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలన్నారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాకు తగ్గట్టుగా సీట్లు ప్రజలు ఇవ్వలేదని గుర్తు చేశారు. వైసీపీలోని కొందరు ఇష్టం వచ్చినట్లు తిట్టి కులం వెనక దాక్కుంటున్నారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఇష్టం వచ్చినట్టు తిట్టి కులం వెనక దాక్కుంటే రాష్ట్రం నష్టపోతుందన్నారు. వైసీపీకి 11 మంది సభ్యులే ఉన్నా 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారని, అసత్యాలు కూడా నిజాలుగా చెబుతున్నారని పవన్ మండిపడ్డారు. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించటం తమ హక్కు అన్నట్టు వైసీపీ సభ్యులు భావిస్తున్నారని, అలాంటి వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత కూటమి సభ్యులపై ఉందని పవన్ స్పష్టం చేశారు. CCBT రోడ్లు అన్ని కలిపి 8,100 కిలోమీటర్లు వాళ్ళు 5 సంవత్సరాలు వేస్తే మనం ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 17,551 కిలోమీటర్ల రోడ్లని పూర్తి చేయడం, అలాగే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే దిశ, మనకి అప్పులు మిగిలిపోయినాయి, కష్టాల్లో ఉన్నాం. ఉన్న ఒక 100 కోట్లు ఎలా సర్దాలి, లాస్ట్ మైల్ జనానికి ఎలా అందించాలి అన్న ఒక తపన ఈ రోజున మనం బలంగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడే మనం చిన్నపాటి ఒక 1 పాయింట్ అభివృద్ధి చూసాం. మనం ఇప్పటికి ఇది ముందుకెళ్ళాలి, ఇంకా మన ఆకాంక్షలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం
కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాల వెనక దాక్కున్నారు. మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు ఇంత బడ్జెట్లు కూడా ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. నేటి నుంచి జూన్ 2 వరకు జరగనున్న ఈ కార్యక్రమం అమలుపై మంత్రులు వాకిటి శ్రీహరి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. 99 రోజుల అభివృద్ధి ప్రణాళికను అమలు చేసేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను ప్రజలకు అందించాలని సూచించారు. అటు హుస్నాబాద్ పట్టణంలో మున్సిపల్ పాలకవర్గం, పారిశుధ్య కార్మికులు అవగాహన ర్యాలీ తీశారు. ఈ కార్యాచరణ ప్రణాళికలో 10 వారాల పాటు 10 అంశాలను ప్రభుత్వం తీసుకోవడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ తెలిపారు. మొదటి రోజు వార్డుల్లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. నిర్మల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపాలిటీ కమిషనర్ జగదీశ్వర్ రెడ్డి పరిసరాల పరిశుభ్రత, తాగునీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అంతకుముందు కార్యక్రమంపై మున్సిపల్ అధికారులతో ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ ఖజానా ఖాళీ అయిందని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళలో మాత్రం 100 కోట్ల రూపాయల తెలంగాణ ప్రజాధనంతో పత్రికా ప్రకటనలు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కేరళ ఎన్నికల కోసం మలయాళ పత్రికల్లో సీఎం, డిప్యూటీ సీఎం ఫోటోలతో ఇస్తున్న ఫుల్ పేజీ ప్రకటనలు చూస్తుంటే కాంగ్రెస్కు తెలంగాణ ఖజానా ఒక ఏటీఎంలా మారిందని అర్థమవుతోందని హరీష్ ఆరోపించారు. 6 గ్యారంటీలు, 420 హామీలు అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ ప్రజల గొంతు కోసి కేరళలో కలర్ పేజీ యాడ్స్ ఇస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు ప్రతి ఇంటి గడప నుంచి మొదలయ్యాయని, తెలంగాణ ఆడబిడ్డల కంట్లో మట్టి కొట్టి కేరళ పత్రికల్లో మాత్రం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేశామని దొంగ ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. బడుల్లో చదువుకునే పిల్లలకు కనీస వసతులు లేవు, కానీ ముఖ్యమంత్రి అమెరికా టూర్లు, ఆయన విమాన ఖర్చులకు విద్యాశాఖ ఖాతాలోంచి కోట్లు మళ్లించుకుంటారని హరీష్ విమర్శించారు. ఇక్కడ యువత భవిష్యత్తును అంధకారం చేసి కేరళలో మాత్రం తెలంగాణలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు సృష్టించినట్లు పచ్చి అబద్ధాలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. కేరళలో ప్రకటనల కోసం ఖర్చు చేసిన 100 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఖాతా నుంచి ప్రభుత్వానికి చెల్లించాలని హరీష్ డిమాండ్ చేశారు. దేశ వ్యవసాయ రంగాన్ని ఎగుమతుల ఆధారితంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా మార్చాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు వ్యవసాయ రంగం నిపుణులు, పారిశ్రామికవేత్తలు, రైతులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని వైవిధ్యంతో కూడిన వాతావరణ పరిస్థితులను రైతులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని సూచించారు. బడ్జెట్ తర్వాత నిర్వహించిన 3వ వెబినార్లో మాట్లాడిన ప్రధాని మోదీ వ్యవసాయ ఉత్పత్తుల ప్రమాణాలను, నాణ్యతను, బ్రాండింగ్ను ప్రోత్సహించాలని సూచించారు. ఎగుమతులే లక్ష్యంగా సేంద్రియ, సహజ వ్యవసాయాన్ని బలోపేతం చేయాలని మోదీ అధికారులకు సూచించారు. పంటల వైవిధ్యీకరణపై తమ ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వ్యవసాయ రంగంపై దృష్టి పెట్టే విధంగా రాష్ట్రాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. एग्रीकल्चर भारत की लॉन्ग टर्म डेवलपमेंट जर्नी का स्ट्रेटेजिक पिलर भी है और इसी सोच के साथ हमारी सरकार ने कृषि सेक्टर को लगातार मजबूत किया है. करीब 10 करोड़ किसानों को 4 लाख करोड़ रुपए से अधिक की पीएम किसान सम्मान निधि मिली है. एमएसपी में हुए रिफॉर्म से अब किसानों को 1.5 गुना तक रिटर्न मिल रहा है. इंस्टीट्यूशनल क्रेडिट कवरेज 75% से अधिक हो चुका है. पीएम फसल बीमा योजना के तहत लगभग 2 लाख करोड़ रुपए के क्लेम सेटल किए गए हैं. ऐसे अनेक प्रयासों से किसानों का रिस्क बहुत कम हुआ है और उन्हें एक बेसिक इकोनॉमिक सिक्योरिटी मिली है. इससे कृषि क्षेत्र का आत्मविश्वास भी बढ़ा है. ఆంధ్రప్రదేశ్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా గతేడాది 4000 కిలోమీటర్ల మేర వివిధ రోడ్లు వేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పల్లె పండుగ 2.0 అమలుపై ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ అసెంబ్లీలో ప్రశ్నించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పవన్ కళ్యాణ్కు బదులుగా మంత్రి నాదెండ్ల సమాధానమిచ్చారు. పల్లె పండుగ కార్యక్రమానికి 2025-26 కోసం బడ్జెట్లో 4350 కోట్లు ఖర్చు చేశామని స్పష్టం చేశారు. సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు. ఈ ఏడాది 1594 కిలోమీటర్ల రహదారులు ఇప్పటి వరకు వేశామని నాదెండ్ల మనోహర్ వివరించారు.
ఈ పల్లె పండుగ ఒకటి కింద అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 4000 కిలోమీటర్లు సీసీ రోడ్లు బీటీ రోడ్లు మనం వేయగలిగాం అధ్యక్ష ఈ రోజు రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో. రెండో సంవత్సరంలో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమంలో ఇప్పుడు వరకు దాదాపు 1594 కిలోమీటర్లు సీసీ రోడ్లు కానివ్వండి బీటీ రోడ్లు కానీ మనం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వేసుకోగలిగాం అధ్యక్ష. సైడ్ కాలువల గురించి చెప్పారు అధ్యక్ష. దీని గురించి కూడా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఒక వినూత్నమైన కార్యక్రమం పైలట్ ప్రాజెక్ట్ గా మ్యాజిక్ డ్రైన్స్ అని టేకప్ చేశారు అధ్యక్ష. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటి వరకు రాష్ట్రంలో 28.31 కిలోమీటర్లు పూర్తి చేసుకోగలిగాం. అది చాలా చోట్ల సక్సెస్ఫుల్ అయింది అధ్యక్ష. ఆ మోడల్ ని ఇతర జిల్లాల్లో కూడా తీసుకెళ్లే విధంగా అక్కడున్న సిబ్బందిని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు కూడా అటువంటి నైపుణ్యం వచ్చేటట్టు ప్రక్రియ చేపడుతున్నాం అధ్యక్ష. అంగన్వాడీల వేతనాల పెంపు అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన శాసన మండలిలో చెప్పారు. ఇదే సమయంలో ఆశా వర్కర్లు వీఏఓల డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఎవరూ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని చర్చించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ తీరు సరిగా లేదంటూ వైసీపీ వాకౌట్ చేయడం హాస్యాస్పదమని విమర్శించారు. కోరేదేనంటే ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది, వినేదానికి సిద్ధంగా ఉంది. మేము పరదాలు కట్టుకుని తిరగట్లేదు అధ్యక్ష. మీరు చూస్తే ఈరోజు మా విద్యాశాఖలో కానివ్వండి ఇతర శాఖలో కానివ్వండి ప్రతి వారం ఒక పూట కంపల్సరీ కమిషనర్ గారు సంఘాలందరినీ కలవాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఎన్ని పరిష్కరించగలుగుతాం, ఎన్ని పెండింగ్ ఉంది, ఎన్ని పాలసీ మ్యాటర్స్, ఎన్ని ఫైనాన్షియల్ మ్యాటర్స్ కూడా మేము రివ్యూ చేస్తున్నాం. సిద్ధంగా ఉన్నారు, కమిషనర్ సిద్ధంగా ఉన్నారు. విశాఖ భాగస్వామ్య సదస్సులో 18,000 కోట్లు పర్యాటక ప్రాజెక్టుల ఒప్పందాలు జరిగాయని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో డిస్నీల్యాండ్ ఏర్పాటుపై ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అసెంబ్లీలో ప్రశ్నించారు. డిస్నీల్యాండ్ ఏర్పాటుకు 30 నుంచి 60,000 కోట్లు ఖర్చవుతుందని, అంత పెట్టుబడి పెడితే ఇక్కడ రాబడి ఉండదని మంత్రి సమాధానమిచ్చారు. ప్రభుత్వం వండర్లా, ఇమేజికా అనే సంస్థలతో సంప్రదింపులు జరుపుతోందని, వారి ద్వారా కొన్ని చోట్ల థీమ్ పార్కులు ఏర్పాటు చేస్తామని వివరించారు. పర్యాటక ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తోందన్న దుర్గేష్ ఫలితంగా చాలా మంది ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారని తెలిపారు. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష. పర్యాటక శాఖ ఈ కంపెనీలు తిరుపతి, విశాఖపట్నం ప్రాజెక్టులను చేపట్టడానికి ఆసక్తి చూపించాయి అధ్యక్ష. అయితే దీని నేపథ్యాన్ని కొంత మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ప్రధానంగా ఈ డిస్నీల్యాండ్ లాంటి ప్రాజెక్టులు చాలా ఎక్కువ పెట్టుబడి అవసరమైనటువంటి ప్రాజెక్టులు అధ్యక్ష. $1 బిలియన్ మేర అత్యంత భారీ ప్రైవేట్ పెట్టుబడులు అవసరం అవుతాయి అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి థీమ్ పార్కులు ఎప్పుడు కూడా ప్రైవేట్ కంపెనీలే టేకప్ చేసినాయి అధ్యక్ష. ప్రభుత్వాలు కేవలం భూమి ఇవ్వటం గానీ, లేకపోతే ఇన్సెంటివ్స్ ఇవ్వటం గానీ, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయడం గానీ ప్రభుత్వాలు చేస్తాయి గానీ పెట్టుబడులు మాత్రం ప్రైవేట్ రంగంలోనే. ఇందాక గౌరవ సభ్యులు చెప్పిన విధంగా PPP మోడల్లో చేయడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పీకర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. తన శాఖ పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతికి సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్కి పవన్ అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో మొత్తం 312 కోట్ల నిధులతో 5,628 పనులు మంజూరైనట్లు పవన్ వివరించారు. వీటిలో 4,530 పనులు పూర్తయినట్లు నివేదికలో పేర్కొన్నారు. కేవలం జలజీవన్ మిషన్ 15వ ఆర్థిక సంఘం ద్వారానే 173.53 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీలైనంత త్వరగా నర్సీపట్నంలో అభివృద్ధి పూర్తి చేస్తామని పవన్ వెల్లడించారు. సరైన ప్రణాళిక, సాంకేతికతతో అసెంబ్లీ సమావేశాల బందోబస్తుకు భద్రతా సిబ్బందిని బాగా తగ్గించినట్టు కూటమి ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వం అసెంబ్లీ బందోబస్తుకు 3,206 మంది భద్రతా సిబ్బందిని మోహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు కేవలం 663 మందితో అసెంబ్లీ సమావేశాలకు భద్రత చేపట్టినట్టు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతి ఉద్యమం తాకిడికి భద్రత పెంచి గ్రామస్తులను భయభ్రాంతులకు వైసీపీ సర్కార్ గురిచేసింది. నాటి సీఎం జగన్, వైసీపీ ప్రజాప్రతినిధులు వీఐపీ మార్గం పొడవునా పోలీసుల భద్రత పరదాల మాటున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఇప్పుడు వీఐపీ మార్గంలో భద్రతా సిబ్బంది చాలా వరకు తగ్గించగా పరదాలు పూర్తిగా తొలగించారు. నాటి ప్రభుత్వం అసెంబ్లీకి సందర్శకులను కూడా అనుమతించకుండా కట్టడి చేయగా ఇప్పుడు పెద్ద ఎత్తున సందర్శకులకు అనుమతి ఇచ్చారు. ప్రతిరోజు వివిధ స్కూళ్ల నుంచి విద్యార్థులు అసెంబ్లీ సమావేశాలను వీక్షించారు. యూపీఎస్సీ సివిల్స్ 2025 పరీక్ష ఫైనల్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 958 మంది అభ్యర్థులు సివిల్ సర్వీసెస్కు అర్హత సాధించారు. అనూజ్ అగ్నిహోత్రి మొదటి ర్యాంకు సాధించగా రాజేశ్వరి సువేకు రెండో ర్యాంకు వచ్చింది.
ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. సృజనకు 55వ ర్యాంకు రాగా డిఎస్కే ప్రచేత 193వ ర్యాంకు సాధించాడు. ఎస్ వర్షిత్ రెడ్డి 259వ ర్యాంకు సాధించగా ఎం పవన్ కుమార్ రెడ్డి 297వ ర్యాంకులో మెరిశాడు. వెలిమినేటి విక్రమసింహారెడ్డి 541వ ర్యాంకు సాధించగా గుమ్మల శ్వేతకు 573వ ర్యాంకు వచ్చింది. వెలిమినేటి విజయసింహారెడ్డికి 682వ ర్యాంకు రాగా పోతపరెడ్డి భార్గవ్ 738వ ర్యాంకు సాధించాడు. పూడారి రాహుల్ 748, కత్తిమాని అనిరుద్ 786, కోరపోతుల శ్రీకర్ రాజు 806, కట్టా ప్రత్యూష 908, గోగుల రాజశేఖర్ 920, గుగులోతు జితేంద్ర నాయక్ 939వ ర్యాంకుల్లో మెరిశారు. చిన్నపిల్లల్లో పెరుగుతున్న మొబైల్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలు నివారించడం కోసం కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకం నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు 2026-27 ఆర్థిక సంవత్సరానికి వార్షిక పద్దును శాసనసభకు సమర్పించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సామాజిక మాధ్యమాల నిషేధంపై ప్రకటన చేశారు. ఇదే సమయంలో బెంగళూరు ఐఐఎస్సి ఆధ్వర్యంలో రోబోటిక్స్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇస్రో సహకారంతో ఈ జోన్ నెలకొల్పుతున్నట్లు తెలిపారు. నాస్కామ్ ఇతర సంస్థల భాగస్వామ్యంతో బెంగళూరులో 16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2 ఏఐ కేంద్రాలను అభివృద్ధి చేస్తామని సిద్ధరామయ్య వెల్లడించారు. నిజాయితీ, నైతిక విలువలకు తమ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కొనియాడారు. తిరుపతి జిల్లా వెంకటగిరి జెడ్పీ హైస్కూల్ గర్ల్స్ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులు మా పిల్లలు బంగారమని నిరూపించుకున్నారని లోకేష్ ప్రశంసించారు. నిన్న సాయంత్రం బడి వదిలిన తర్వాత వెంకటగిరి ఎస్బీఐ బ్యాంకు వద్ద మన్నవరం బస్సు కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు రోడ్డుపై కనిపించిన పర్సును పోలీసులకు అప్పగించడంపై లోకేష్ ప్రశంసలు కురిపించారు. అందులో బంగారం, నగదును పోలీస్ స్టేషన్లో ఎస్ఐ స్వరూపకు పర్సు అందజేసి ఇంటికి బయలుదేరారు. అదే సమయానికి ఓ మహిళ పర్సు కోసం వెతుకుతూ రాగా తమకే దొరికిందని స్టేషన్లో ఇచ్చినట్టు ఆ విద్యార్థులు చెప్పారు. వెంటనే పిల్లలతో స్టేషన్కి వెళ్లిన ఆ మహిళ పోలీసులను సంప్రదించారు. అక్కడ ఎస్ఐ నగదు ఆ మహిళదేనని నిర్ధారించుకొని ఆమెకు అందజేశారు. చిన్న వయసులో నిజాయితీని ప్రదర్శించిన చిన్నారుల ప్రవర్తన ఆదర్శంగా నిలిచిందంటూ లోకేష్ ప్రశంసించారు. వారికి ఎప్పుడూ అండగా ఉండే అన్నగా గర్విస్తున్నట్టు తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారు. ఆలయంలో ప్రమాణం చేసిన తర్వాత బాధ్యతలు స్వీకరించారు. తర్వాత శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. టీటీడీ ఈవోగా అవకాశం కల్పించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అదనపు బాధ్యతల్లో ఉంటూ గత నెల రోజులుగా వివిధ వర్గాలతో మాట్లాడి చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పారు. భక్తులకు సౌకర్యాల కల్పన, ప్రశాంత వాతావరణంలో దర్శనాలు జరిగేలా చూడటమే లక్ష్యమని ముద్దాడ రవిచంద్ర చెప్పారు. మద్యం కుంభకోణం కేసులో నిందితులు బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, బూనేటి చాణక్యలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు గుంటూరు జిల్లా జైలు, చాణక్య విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. రాజకేశిరెడ్డి పీఏగా పనిచేసిన చాణక్య మద్యం ముడుపుల కేసులో కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు సిట్ అభియోగాలు నమోదు చేసింది. అస్సోంలో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ జెట్ కూలిన ఘటనలో 2 పైలట్లు చనిపోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం ఎక్స్లో పోస్ట్ చేసింది. స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ ఈ ఘటనలో చనిపోయినట్టు వెల్లడించింది. వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపింది. కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో గత రాత్రి సుఖోయ్ 30 యుద్ధ విమానం కూలిపోయింది. జోర్హాట్ వైమానిక స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే రాడార్ నుంచి యుద్ధ విమానం అకస్మాత్తుగా అదృశ్యమైంది. తెల్లవారుజామున యుద్ధ విమాన శకలాలు గుర్తించామని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.